శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే పాపకర్మలు అనేటువంటివి ఎలా చేస్తాడు అంటే నవ్వుతూ చేస్తాడు. అందుకే హసతా క్రియతే కర్మ రుదతా చ అనుభూయతే. నవ్వుతూ చేసినటువంటి పాపకర్మను ఏడుస్తూ అనుభవిస్తూ ఉంటాడు అనేటువంటి ఈ విధంగానే పుణ్యఫల సుఖాన్ని కోరుతూ ఉంటారు, కానీ పుణ్యకర్మలనైతే చేయరు. అంటే పుణ్యమైనటువంటి పరహితమైనటువంటి తనకు హితమైనటువంటి కర్మలను చేయరు. కానీ వాళ్ళు పుణ్యఫలము ఏమైతే ఉంటుందో శాశ్వతమైన సుఖము దానిని కోరుతూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి క్రియలను చేయరు. అయితే పాపం యొక్క ఫలముకు దుఃఖమును కోరరు. అంటే పాప ఫలము, అపరాధాల యొక్క ఫలాలు, నేరాల యొక్క ఫలాలు అనేవి కోరరు. వాటి యొక్క ఫలాలు నరకముతో సమానము, నరకములే ఉంటాయి, దుఃఖభూయిష్టమై ఉంటాయి. అటువంటి వాటిని కోరరు. కానీ వారు చేసేటువంటిది అన్ని పాపాలే చేస్తూ ఉంటారు, చెడు తలంపులతోనే ఉంటారు. ఈ దృశ్యమాన సంబంధమైన విషయాలే తప్పుతో కూడినటువంటివి. అయితే ఇంకా దీనిలో కూడా సర్వాత్మ స్వరూపుడైనటువంటి దేహాదుల్లో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని మరి తెలియక దానిని వస్తువు మీద ఉన్నటువంటి కోరిక ద్వారా అందరినీ హింసిస్తూ అయినా సరే తను అస్థిరమైన వస్తుజాలాన్ని స్థిరమని నమ్మినప్పుడు ఆ వస్తువును సముపార్జించుకోవడం కోసం అనేక రకాలైనటువంటి దూషణలకి, హింసలకు పాల్పడుతూ మరి వారిని కూడా సర్వము నిండినటువంటి పరమాత్మను ఇబ్బంది పెట్టి కూడా వాడు విశ్వమునందు ఊనుకొని ఉన్నటువంటి వాడు పాప ఫలాన్నే కదా పొందుతాడు అని చెబుతూ ఇదంతా కూడా దేని ద్వారా వస్తుంది అంటే దుష్ట సాంగత్యం వల్లనే సులభంగా వస్తుంది, పట్టుబడుతూ ఉంటుంది. అందుకే సాక్యం సప్తప్రాదీపనం, సఖ్యం అనేటువంటిది 7 అడుగుల ద్వారా వస్తుంది. అందుకే ఏ విధంగా చెప్తూ ఉన్నారు అంటే స్నేహము అనేది ఉన్నతమైన ఉత్తమమైన సాధువుల యొక్క స్నేహము, సాధువుల యొక్క శుశ్రూష చేయు, వారు అనుసరించే విధానాన్ని గమనించు, వారు ఏ విధంగా అనువర్తిల్లుతున్నారో దానిని ఆచరించు. ఈ ప్రకారం ఉన్నప్పుడు నీవు కోరకనే పుణ్యవంతమైనటువంటి ఫలితాలు నీ దరి చేరుతాయి. ఎందుకు? నీ వర్తన నీకు తెలియకనే సద్వర్తన అయి ఉంటుంది కాబట్టి. అందుకే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే దుష్ట సంఘం చేత మాత్రమే ఇటువంటి పాప ఫలితాలు మనం ఉత్తములమే అవ్వచ్చు, కానీ దుష్టుల యొక్క సాంగత్యంతో 4 రోజులు అంటకుండా ఉంటాం. 5వ రోజు వారు చెప్పేటువంటి మాటల్లో, ఆలోచనలో దూరి మనం కూడా వక్రంగానే ఆలోచన చేస్తాం, వక్రంగానే మాట్లాడతాం. మరి కొన్ని దినాలు పోయాక తర్వాత వక్రమమైనటువంటి పనులకు సిద్ధపడతాం. తత్సంబంధమైనటువంటి ఫలితాన్ని అనుభవించవలసిందే కదా. అంటే దీనికి మూలమేమై ఉన్నది అంటే దుష్ట సాంగత్యం. ఆ విధంగా దుర్జన సహవాసం అనేటువంటిది దాని ద్వారా ఈ పాపకర్మ ఫలితాలను అనుభవించేటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాటిని వదిలివేయాలి. సజ్జన సాంగత్యము, సత్కర్మలు అనేటువంటివి సులభంగా గోచరమవుతాయా, సులభంగా సాధ్యమవుతాయా అంటే ఒకంత కష్టమే. అయినప్పటికీ మరి వాడు శాశ్వతమైనటువంటి ఫలితాన్ని పొందాలి అంటే సత్కర్మలు చేయాలి. సత్కర్మల ద్వారా వాడు జ్ఞానాన్ని పొందుతాడు. ఆ జ్ఞానాభివృద్ధి వాని యొక్క అస్థిరమైన ఈ ప్రాపంచిక సంబంధ స్థితులు మొత్తం కూడా అస్థిరంగా వానికి గోచరమవుతాయి. అస్థిరమైనటువంటి గోచరమైనప్పుడు వాడు స్థిరమైన వస్తువును కోరతాడు, ఆ ప్రకారం పయనిస్తాడు అని చెబుతూ, అందుకే అంటే సజ్జన సాంగత్యము అనేటువంటిది మహనీయుల యొక్క సాధు సేవ అనేటువంటిది, వారిని చేరి వారికి శుశ్రూష చేయడం అనేటువంటిది అంత సులభతరంగా ప్రాప్తిస్తుందా
అంటే కానే కాదు. అవి సులభమైనటువంటివి కావు. ఎందుకు అంటే ఈ దుష్ట సంగముతో ఉన్నటువంటి వారికి ఒకంత మంచి ఆలోచన వచ్చి వాళ్ళు సత్పురుషులను చేరాలి అనుకున్నా కూడా మరి సత్పురుషుల యొక్క జీవన విధానం వీని యొక్క జీవన విధానం పూర్తిగా భిన్నమై ఉంటుంది. అలా భిన్నమై ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఆ చెంతకు చేరినా వాళ్ళు రానివ్వరు. ఎందుకు? దుష్టులతో సహవాసం వారికి ఇష్టం ఉండదు. సత్పురుషుల దగ్గర ఒకవేళ వారి యొక్క అనుగ్రహాన్ని పొంది మనం చేరినా వాళ్ళ ప్రకారంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు మెచ్చే విధంగా కాకపోయినా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా సకలోపచారాలను కూడా మన దుష్ట అహంకారాలను ప్రక్కన పెట్టి చేయగలుగుతామా? చేయలేం. అందుకే అవి సజ్జన సాంగత్యం కానీ సత్కర్మలు కానీ సులభమా అంటే కానే కావు. అంటే దానికి ఇంకొక అర్థం ఏంటి అంటే దుష్ట వృత్తిలో పడదేయడానికి అంటే చెడు ప్రవృత్తిలో పడదోయడానికి దుష్టమైనటువంటి మానస ఇంద్రియాలు ఉన్నవి కదా. అవి ఎక్కడ ఉన్నవి? ఎక్కడి నుండి వచ్చినవి అంటే ఎక్కడి నుండి రాలా, శరీరంతో పాటే అవి కూడా ఉత్పన్నమైనవి. అవి ఏ దుష్టమైనటువంటి వాసన కలిగి ఉన్నామో దాని ప్రకారమే ఆ మానసేంద్రియాలు నిజంగా దుష్టమైనవా కావు. ఆ ప్రకారం అలవాటు పడి ఉన్నవి. వాటిని ప్రయత్నపూర్వకంగా సద్విషయాల వైపు మళ్ళించినప్పుడు అవి ఒకంత కష్టంతో అయినప్పటికీ కూడా మంచి విషయాల పట్ల మళ్ళీ కూడా మనుగడ కలిగి ఉంటాయి. కానీ ఇక్కడ ఈ యొక్క దుష్ట ప్రవృత్తిలో ఉండి పడద్రోయడానికి దుష్టమైనటువంటి మానసేంద్రియాదులు అంటే మనోబుద్ధులు, మనసు బుద్ధి చిత్తము అహంకారము అనేటువంటివి ఏ విధంగా అంటే జన్మల నుండి కూడా వెనువెంటనే వస్తూ ఉన్నవి. అందువలనే అవి దుష్ట ప్రవృత్తితో కూడి ఉన్నవి కాబట్టే శరీర పరంపరలు అనేవి ఇంకా కొనసాగుతూ ఉన్నవి. అయితే జీవుని యొక్క జీవుని శరీరధారి ఎందుకు చేస్తూ ఉన్నవి అంటే జన్మల నుండి కూడా వెంటబడి ఉన్నటువంటి దుష్టమైన మానసేంద్రియాలు కోరేటువంటి వాంఛలు కోరికలు వాటిని అనుసరించేటువంటి కర్మల యొక్క ఫలితాల ప్రకారమే ఈ యొక్క జన్మ పరంపరలు శరీర పరంపరలు అనేవి వచ్చినవి. ఇవి ఏం చేస్తాయి? జన్మలో కూడా శరీరమునందు కూడా ఆ జీవుణ్ణి దుఃఖాల పాలే చేస్తూ ఉంటాయి. ఇది దుష్ట సంగమమే అవుతుంది. ఎందుకు? దుఃఖాలు పడేటువంటి వాడు దుష్ట సాంగత్యంతో కూడి ఉండడమే. ఇక్కడ దుష్ట సాంగత్యము అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుజులను చూస్తాం. అది కంటే కూడా ముఖ్యంగా మనం పరికించవలసింది మన మానసిక ప్రవృత్తులు ఏ విధంగా ఉన్నవి. విషయ సంబంధమైన వస్తుతని ఆశిస్తున్నామా? లేదా పైకి మంచిగా మెలుగుతూ కూడా లోపల వస్తువులపై కాంక్ష కలిగి ఉన్నామా? లేదు ఇతరుల నుండి మనం ఏదైనా వస్తుతని ఆశిస్తున్నామా? ఇటువంటి మలినతరమైనటువంటి ఇంద్రియాలతో కూడి ఉండడమే దుష్ట సంగమం అని చెప్పబడుతుంది. అయితే ఈ యొక్క సద్వృత్తులతో ఉన్నటువంటి నిర్మల మానసేంద్రియాదులు ఒకవేళ అటువంటి దుష్ట సంఘాన్ని వదిలివేసినప్పుడు సత్తును గురించి ఎవరైతే సత్తు యందు స్థిరపడి ఉన్నారో ఆ క్రమాన్నే అనుసరించేటువంటి మహనీయుల యొక్క మానసిక తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే శుద్ధమై ఉంటుంది. వారి యొక్క సహవాసము చేయడం అనేటువంటిది కడు దుర్లభం, లభించదు మనకు. ఎందుకు లభించదు అంటే మన మానసిక ప్రవృత్తి ఒక రకంగా ఉన్నది, దుష్ట సంగముతో కూడి ఉన్నది. విషేంద్రియాల పట్ల వ్యామోహం కలిగి ఉన్నాము. అదే నిర్మలమైనటువంటి సద్వృత్తులతో ఉన్నటువంటి సాధు మహనీయుల యొక్క మానసిక ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు సత్తును ఆశ్రయించి ఉన్నారు, పారమార్థిక చింతనే చేస్తూ ఉన్నారు. పరమాత్మ తత్వాన్ని ఎల్లవేళలా కూడా సర్వకాల సర్వావస్థల యందు కూడా వారు అటువంటి బ్రహ్మానుసంధానం చేస్తూ ఉన్నారు. అటువంటి వారి యొక్క సాంగత్యము అనేటువంటిది మనకు దొరుకుతుందా అంటే దొరుకుతుంది. దుర్లభము అంటే అసాధ్యం అని చెప్పట్ల, అది లభించడం చాలా కష్టం. ఎటువంటి కష్టము అంటే మన దుష్ట ప్రవృత్తిని మనం వదులుకోగలగాలి. అలా వదులుకున్నప్పుడు మాత్రమే
ఆ ఆలోచనే ఒకంత దుష్ట ప్రవర్తన అనేది వదిలింపజేసింది. ఏది? సద్గురువుల యొక్క సేవ చేయాలి, సాధు మహనీయుల యొక్క శుశ్రూషణ చేయాలి, వారి యొక్క అనుగ్రహ భాషణానికి నోచుకోవాలి, వారు చెప్పేటువంటి విషయాల పట్ల శ్రద్ధగా శ్రవణం చేసి వాటినే మననం చేయాలి, ఆ ప్రకారంగానే అనువర్తిల్లాలి అనేటువంటి ఏ యొక్క శుభేచ్ఛ, శుభకరమైనటువంటి ఆలోచన ఉంటుందో దాని ద్వారా మరి సాధు మహనీయుల యొక్క సహవాసం లభించవచ్చు. అంటే అది చాలా కష్టము. కాబట్టి దుష్టుల సహవాసం మానివేయాలి మొట్టమొదట. అంటే చుట్టూ పరిసరాలలో ఉన్న దుష్టమైన విషయాలను దూరీకరించుకోవడమే కాదు, వాని యొక్క మానసిక ప్రవృత్తుల్లో ఉన్నటువంటి దుష్టత్వాన్ని కూడా దూరం చేసుకొని ఇక పాపపు పనులు కూడా పూర్తిగా వదిలివేయాలి. అలా వదిలివేసినప్పుడు మాత్రమే ఇదే చిత్తం యొక్క పరిశుద్ధికి చిహ్నమే అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే దుష్టుల యొక్క సహవాసము అనేది ఆపివేశామో, అంతేకాదు మనలో ఉన్నటువంటి దుష్ట సాంగత్యముతో కూడినటువంటి మనసును శుద్ధం చేసుకోవాలి, బుద్ధి యొక్క నిశ్చయ జ్ఞానాన్ని కూడా శుద్ధత్వం చేయాలి, చిత్తాన్ని అహంకారాన్ని కూడా శుద్ధము చేసినప్పుడు అదే పాపపు పనులు అనేటువంటిది పూర్తిగా వదిలివేసినట్లు. అంటే చుట్టూ ఉన్నటువంటి ఏ యొక్క దుష్టుల యొక్క సహవాసము, ఇక్కడ దుష్టత్వము అంటే దేని గురించి తెలియజేయడం అవుతుంది అంటే కేవలము ప్రాపంచిక సంబంధమైనటువంటి ఈ యొక్క దొంగతనాలు, నేరాలు, వారి మీద వీరి మీద వారు చెప్పుకునేటువంటి విషయాలు, మరి ఇటువంటి నీచమైనటువంటి విషయాలు మాత్రమే కాదు, ఏ అబద్ధమైనటువంటి అలీకమైనటువంటి ఈ సామాజికమైనటువంటి స్థితిలో ఈ శరీర దేహ సంబంధాలు ఏవైతే ఉన్నావో అవి అస్థిరము అని నమ్మకపోవడం కూడా వాడు మరి దుష్ట విషయాలందు ఆశ పెట్టుకున్నవాడే. అంటే శుద్ధతత్వాన్ని ఆశ్రయించిన వానికి మాత్రమే అస్థిరత్వం అనేది గోచరిస్తుంది. ఎప్పుడైతే అస్థిరత్వం గోచరించిందో వాడు తనలో ఉన్నటువంటి అంతరేంద్రియాలను నిగ్రహించుకుంటాడు. వాడు ఎల్లవేళలా మనసుతో ఆ పరబ్రహ్మమునే సత్య వస్తువు, సర్వేక సమస్తము దాని నుండి జాలువారినది, దాని ఎందే లయమవుతుంది, లేదు జగత్తు కూడా పరబ్రహ్మము కంటే భిన్నమైనది కాదు అని చూడగలిగిన స్థితి ఏదైతే ఉంటుందో అదే సద్వృత్తి. ఆ సద్వృత్తిలో స్థిరమైన వస్తువునందు స్థిరమైన భావన పెట్టుకునేటువంటి వారి యొక్క సహవాసం పొందాలి అంటే ఈ యొక్క అస్థిరమైన వాసనలు కలిగినటువంటి మానసేంద్రియాలను నిర్మూలించాలి, వాటిని వదిలివేయాలి. అవి పాపపు పనులు. ఇంకా అంతేకాదు భౌతికమైన ప్రాపంచిక సంబంధమైన దుష్టజనుల యొక్క సహవాసాన్ని కూడా వదిలివేయాలి. ఇలా పూర్తిగా వదిలివేసినప్పుడు ఇక ఆ వదిలివేసినటువంటి విషయమే వాని యొక్క చిత్తము శుద్ధమవుతుంది. అది గుర్తేంటి అంటే ఆ పరిశుద్ధత్వానికి గుర్తు వానిలో అంతర్గతంగా ఉన్నటువంటి అజ్ఞానపు వాసనలు కూడా ఈ యొక్క శమధమాదులు సాధించేటువంటి వరకు కూడా చేసే సాధన సఫలీకృతమైనప్పుడు మాత్రమే వాని యొక్క చిహ్నము అనేది పరిశుద్ధమవుతుంది. అప్పుడు పాపబుద్ధిని కూడా ఇక నిశేషంగా నశింపజేసేస్తాడు. ఏ విధంగా అంటే ఇక ఈ శారీరక సంబంధమైన ఉపయుక్తమైనటువంటి వస్తువులు, ఈ యొక్క అస్థిరమైన ఈ జగత్తులో ప్రయోజనకరాలను ఆశించేటువంటి మానసిక స్థితి ఏదైతే ఉంటుందో దానిని కూడా వదిలివేస్తాడు. అలాగే ఇక దుష్టములైనటువంటి మానసేంద్రియాల యొక్క సంఘాన్ని మానివేస్తాడు. వాని యొక్క దుష్టమైన మానసేంద్రియాలు ఏం చెప్తాయి అంటే పుట్టినది మొదలు కూడా ఈ ప్రపంచము సత్యము, ఈ దేహము నిత్యము, దీనితోటి ఈ ప్రపంచాన్ని దృశ్యాన్ని ఆసరా చేసుకొని ఈ శరీరమే నేను, దీనికి అనేక సుఖాలు భోగాలు అందించాలి, దానికోసం ఇంకా వాడు అస్థిరమైన జగత్తులో అస్థిరత్వముని గుర్తించక స్థిరమని భావించి సుఖాలను ఆశిస్తూ కష్టాలనే పొందుతూ ఉంటాడు.
అటువంటి మానసిక సంఘము, ఏ మానసేంద్రియాలు అయితే అశాశ్వతమైన జగత్తును సత్యమని భావించేటువంటి మానసిక తత్వం స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి స్థితిలో మానివేయాలి. అది మానివేయాలి అంటే స్థిరమైన వస్తువును గురించి గుర్తించగలగాలి. అప్పుడు ఇక సుప్రసన్నములైనటువంటి దయ, శాంతి మొదలైన వాటితో కూడిన నిర్మలమైనటువంటి చిత్తము మొదలైన ఇంద్రియాలతోటి సహవాసం చేయాలి. మరి ఎప్పుడైతే ఈ యొక్క దుష్ట సాంగత్యం మానివేశామో ఇక దుష్టము అనేది పోతే ఏం మిగిలి ఉంటుంది అంటే అంతా కూడా సత్వమే మిగిలి ఉంటుంది. సుప్రసన్నమైనటువంటి శాంతి మిగిలి ఉంటుంది. ప్రసన్నీకరణముతో కూడినటువంటి దయ కలిగి ఉంటుంది. దయ మిగిలి ఉంటుంది. ఆ యొక్క దయ, శాంతి మొదలైనటువంటి ఈ యొక్క సాత్విక గుణాలతో కూడిన మాలిన్యరహితమైనటువంటి నిర్మలమైన ఏ చిత్తేంద్రియాలైతే ఉన్నవో అవి పరమాత్మ తత్వాన్ని కోరతాయి. స్థిరమైనటువంటి విషయాన్ని అవి గుర్తిస్తాయి. అప్పుడు ఇది సత్యము, పరమాత్మ మాత్రమే సత్యము. అది ఇక ఈ బ్రహ్మతత్వము అనేది జీవోనా పరహ అంటే జీవుని కంటే బ్రహ్మత్వము వేరు కాదు. సర్వేక సమస్తము బ్రహ్మస్వరూపము పరమాత్మ తత్వమే అయ్యుండగా ఇక్కడ జగత్తని, జీవుడని, ఈశ్వరుడని, మరి దృశ్యమని, దేహమని, దేహం యొక్క ఇంద్రియాలని ఎన్ని రకాలు ఉన్నవా ఏమని చెప్తూ ఉన్నాం? ద్వితీయం నాస్తి, పరబ్రహ్మ వస్తువు ఒక్కటే ఉన్నది, అంతకు మించినది మరొకటి లేదు. ఏది కనబడుతూ ఉన్నా అది అలీకంగా భావించినట్లయితే సత్యమైనటువంటిది పరబ్రహ్మ వస్తువే. లేదు, పరబ్రహ్మము కంటే ఏది గాంచినప్పటికీ కూడా ఇక సత్యమైనది ఏదీ లేదు అంటే కనబడేటువంటిది, కనబడనటువంటిది, ఊహించేది, ఊహ కందనది సర్వేక సమస్తము పరబ్రహ్మ వస్తువు కంటే మరొకటి లేదు అనేటువంటి నిర్మలమైనటువంటి చింతన ద్వారా ఆ బ్రహ్మాకారాన్నే చింతన చేసి చేసి పరబ్రహ్మతత్వమే నేను అనేటువంటి స్వరూపం. అంతకుముందు అహం నేను అన్నప్పుడు అహం అంటే ఈ శరీరాన్ని చూసి అహం అంటాడు. కానీ ఇప్పుడు సర్వేక సమస్తము సర్వవ్యాపకంగా సమస్థితిలో ఉన్నటువంటి ఏకరసమాత్రమైన పరబ్రహ్మ వస్తువు ఏదైతే ఉన్నదో దానిని అహం అంటాడు. అది నేను అని చెప్తాడు. అటువంటి చిత్తేంద్రియాలతోటి సహవాసం చేసినప్పుడు ఆ ఆలోచన కలుగుతుంది. అప్పుడేమవుతుంది? మనకు ఉపనిషత్తులో చెప్పబడినట్లుగానే ప్రక్షీణాశేష పాపానాం జ్ఞానే ధ్యానే భవేన్మతి అంటే ఏ విధంగా అంటే కొద్దిపాటి మిగిలినటువంటి పాపం కూడా పూర్తి స్థాయిలో నశించిపోతుంది ఎప్పుడైతే చిత్తేంద్రియాలతోటి బ్రహ్మాకార చింతన చేస్తూ ఉన్నాడో, పరబ్రహ్మతత్వమే నేను అనేటువంటి నిర్మల మనసుతో గుర్తించాడో అప్పుడు వానికి ఉన్నటువంటి కొద్దిపాటి పాపం ఎక్కడో మిగిలిన శేషభాగం కూడా నశించిపోతుంది. ఇంకా వాడు ఎల్లవేళలా కూడా జ్ఞానంతో కూడుకొని పరబ్రహ్మతత్వాన్నే ధ్యానిస్తూ అనుసంధానం చేస్తూ ఉండేటువంటి మతి, ఆ మనసు, ఆ చిత్తేంద్రియాలు, ఆ అహంకార తత్వాలు, ఈ అంతఃకరణాలు మొత్తం కూడా ఆ పరబ్రహ్మమే నేను అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు వానికి ఇక అసలు పూర్తి ఏ విధంగా అంటే పాపనాశం అయిపోతుంది. పాపనాశం అయినప్పుడే ఇటువంటి స్థితి వానికి కలుగుతుంది. అంటే జ్ఞానాన్ని సంపాదించేటప్పుడు, ధ్యానం అనుసరించేటప్పుడు బుద్ధి అనేటువంటిది ప్రవర్తిస్తుంది కదా. ఎందుకు? బుద్ధి యొక్క నిశ్చయ జ్ఞానం ఏమై ఉంటుంది? జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞాన సంపాదన ద్వారా మాత్రమే పరమాత్మ పదం అనేటువంటిది తెలియబడుతుంది అని మరి బుద్ధి ఆ విధంగా నిశ్చయించినప్పుడు వాని యొక్క జ్ఞాన సముపార్జనలో వాడు ఎల్లవేళలా దేనిని ఆసరా చేసుకొని ఉంటాడు? సద్గురుమూర్తిని ఆసరా చేసుకొని పరబ్రహ్మతత్వాన్ని అనుసంధానం చేస్తూ ఉంటాడు. అలా చేసేటువంటిదే ధ్యానము. ఎల్లవేళలా కూడా ప్రక్కకు మళ్ళనటువంటి ఏ ధ్యాస అయితే ఉంటుందో ఆ ధ్యాస అందు కూడా బుద్ధి అనేటువంటిది నిశ్చయిస్తుంది. కాబట్టి బుద్ధి అందే ప్రవర్తిస్తుంది. అంటే
పూర్తి స్థాయిలో దుష్టబుద్ధిని వదలడమే కదా చిత్త పారిశుద్ధ్యం అనేటువంటిది గుర్తించదగినది. ఏ విధంగా అంటే ఏ దుష్టబుద్ధి, ఇక్కడ దుష్టబుద్ధి అంటే తాను కాని శరీరాన్ని తాను అని నిశ్చయం చేసుకున్నది కదా అజ్ఞాన స్థితిలో. ఆ స్థితిని వదిలివేసిందనుకో, అలా ఇక ఏమై ఉన్నది, సర్వవ్యాపకమైన ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అది నేను అన్నప్పుడు శారీరక స్థితి అస్థితి ఏది అస్థిరమే, కల్పించబడినదే అని వాడు గురితిరిగినటువంటి ఏ యొక్క మానసికమైనటువంటి చింతన అనేది ఉన్నదో దాని ద్వారా వాని యొక్క చిత్తము అనేది పరిశుద్ధమైపోతుంది. ఆ పరిశుద్ధమయ్యేటువంటి దానికి గురుతు ఏమిటి అంటే వాని యొక్క బుద్ధి జ్ఞాన సంపాదన యందు ధ్యానమందు కూడా బుద్ధి ఎప్పుడైతే నిర్విరామంగా ప్రవర్తిల్లుతూ ఉంటుందో అటువంటి వాడు మాత్రమే చిత్త పారిశుద్ధ్యాన్ని పొందాడు అనేటువంటిది గుర్తించవచ్చు. అయితే ఇటువంటి అంతఃకరణ వృత్తుల యొక్క ఉపశమింపజేసేటువంటి తలపు కలిగిన వాడే గురూపదేశార్హుడు. ఇక్కడ గురువు యొక్క ఆదేశాన్ని పొందడం కోసం ఎవడయ్యా అర్హుడు అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఏమని చెప్పుకుంటాం, మళ్ళీ సాధన చతుష్టయ సంపత్తికి వెళ్ళాల్సింది. గురువు దగ్గర చేరినప్పుడు కానీ చేరక ముందు కానీ వానికి ఈ యొక్క నిత్యానిత్య వస్తు వివేకము, మరి ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము అనేటువంటి పేర్లు తెలియకపోవచ్చు. కానీ వాని యొక్క మానసిక పరిపక్వత ఎలా ఉంటుంది అంటే అనిత్యమైనటువంటి దానిని వాడు దూరీకరించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ తత్వాన్ని గురించి వాడు వాంఛిస్తూ ఉంటాడు, అది సత్యమని భావిస్తాడు. ఆ తర్వాత వానికి ఇక ఈ యొక్క దేహ సంబంధమైన జగత్ సంబంధమైన దృశ్య సంబంధమైన వస్తుతతిపై వానికి విముఖత అనేది కలుగుతుంది. ఆ కలిగినటువంటి విషయమే వానికి హృదయం అనేటువంటిది పారిశుద్ధ్యపడుతుంది. అప్పుడు వాడేం చేస్తాడు, వానిలో శమము అనేది తయారవుతుంది. దేని మీద ఇష్టం ఉండదు, పారమార్థిక చింతన తప్ప మరొకటి పట్టించుకోడు. ఇంద్రియాలు వాటంతటికవి ప్రవర్తిల్లవు. వాడు మహనీయుల యొక్క సేవను అనుసరిస్తాడు. మరి శాస్త్రములో చెప్పింది మహనీయుల యొక్క సేవ ద్వారా గ్రహించింది వాని యొక్క అనుభవము మూడు ఒకటిగా రూఢిపడి ఇక పరమాత్మ తత్వమునందు శ్రద్ధ కలిగి ఇది సత్యము అనే శీతోష్ణాదులకు ఓర్చుకుని పారమార్థికమైనటువంటి చింతనతోటి నిరంతరం పరమాత్మ తత్వాన్ని అనుసంధానం చేయగలిగినప్పుడు వాడికి మోక్షాన్ని పొందాలి. నేను ఇప్పటి వరకు నేను కాని దాన్ని నేను అనుకున్నాను కాదు, సర్వము ఏదైతే ఉన్నదో అది నేను అనేటువంటి భావన కలగడమే మోక్షత్వానికి మరి మొట్టమొదటగా కలిగినటువంటి కోరిక. మోక్షత్వానికి అర్హుడు కాబట్టి వాని స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే అంతఃకరణ వృత్తులను ఉపశమింపచేయగలిగినటువంటి వాడు మాత్రమే గురూపదేశానికే అర్హుడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.